దేవుని యందు ఆ క్షణమందు ఆ పరిస్థితి యందు నీవు నమ్మిక ఉంచడానికి కొన్నిసార్లు అలా మార్గాలు కలగజేయబడతాయి. హల్లెలూయా. విశ్వాసం ఉంచని వాళ్ళైతే ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాట్లాడతారు. అదే విశ్వాసము ప్రభు పట్ల కలిగి ఉన్న వాళ్ళు రాళ్ళు పడుతున్నాయని అలా ఉండరు, కానీ ఖచ్చితంగా నాకు ప్రభు జవాబిస్తాడు, నాకు విడుదల ఇస్తాడు అని వాళ్ళు డిక్లేర్ చేయడం మొదలు పెడతారు. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. చదివిన లేఖనాలను బట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు, మీరు కరెక్ట్గా 35 మెల్లిగా చదవాలా. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా. ఎన్నోసార్లు ఈ వాక్యం చదువుతూ ఉంటాం మనం, అవునా? ఎన్నోసార్లు ధ్యానించాం, చదువుతూ ఉంటాం, విన్నాం. ఎన్నిసార్లు వినాలి బ్రదర్ అంటారా? నేను చెప్తా కొంచెం లోతుగా తెలుస్తుంది. ఓకే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణులను తీసుకొని పోయిరి. ఎవరు చెప్పారు వాళ్ళకి అద్దరికి పోదామని? ఎవరు చెప్పారు? ఎవరు జర్నీ స్టార్ట్ చేశారు? జర్నీని అద్దరికి అటు పక్కున్న ప్రాంతంలోకి జర్నీ డిసైపుల్ స్టార్ట్ చేయలే. యేసు ప్రభుని వెంబడిస్తున్న అనేక జనులు ఎవరు స్టార్ట్ చేయలే. వాళ్ళందరినీ తీసుకోపోవడానికి, వాళ్ళందరినీ అటువైపు తీసుకెళ్ళడానికి యేసు ప్రభు జర్నీ స్టార్ట్ చేశాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే డిసైపుల్ శిష్యులకి ఆలోచన రాలే, చుట్టుపక్కల వాళ్ళకి ఆలోచన రాలే. యేసు ప్రభుకు ఆలోచన వచ్చి అటువైపు వెళ్దాం. ఎందుకు? టు హీల్, టు డెలివర్, టు బ్లెస్. వాళ్ళని విడిపించడానికి, స్వస్థపరచడానికి, బలపరచడానికి ప్రభు ఏం చేస్తున్నాడు? అద్దరికి వెళ్తా ఉన్నాడు, అవునా? సో వారితో ఆయనతో పాటు డిసైపుల్స్ తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ముందుగానే యేసు ప్రభు జర్నీ స్టార్ట్ చేశాడు. ఇది బాగా నమ్మాలా. ఆమేన్. గట్టిగా చెప్దామా? యేసు ప్రభు జర్నీ స్టార్ట్ చేశాడు. డిసైపుల్స్ యొక్క జర్నీ యేసు ప్రభు స్టార్ట్ చేశాడు. ఆమేన్, అవునా కదా? ఎప్పుడన్నా మీరు ఏరోప్లేన్ ఎక్కారా? మీరు ఎక్కుదురు గాక. బస్ ఎక్కారు ఎవరన్నా? షిప్ ఎక్కారు ఎప్పుడన్నా? యేసు నామమున ప్రభు మీకు అవకాశం ఇచ్చును గాక. నడి సముద్రంలో మీరు వెళ్ళుదురు గాక. నడి సముద్రంలో, అవునా? సో ఒకవేళ నువ్వు షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరిని బిలీవ్ చేస్తావు నువ్వు? అవునా? ఫస్ట్ గాడ్ని బిలీవ్ చేస్తావు. రెండోది నడిపే వ్యక్తి సరి అయినడా కాదా? అవునా? ఖచ్చితంగా తీసుకెళ్తాడా? ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్సా? ఈరోజే స్టార్ట్ చేసిండా? అవునా? ఎన్ని క్వశ్చన్లు రేజ్ అవుతాయో ఇలా జరిగినప్పుడు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇట్లా జరిగినప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది? నా వైఫ్ ఫస్ట్ రాజస్థాన్ ఏరోప్లేన్కి ఎక్కించాను. రాజస్థాన్కి వెళ్ళాం మేము. ఖచ్చితంగా ఆ లెఫ్ట్ సైడు ఏమంటారు, డోర్ దగ్గర కూర్చోబెట్టాను. అది ఏమంటారు, రెక్క అంటారా? అక్కడనే కూర్చోబెట్టా. ఇది ఎందుకు ఇట్లా వంగుతుంది? వంగింది. అప్పుడు నా టార్చర్ చూడాలా? ఓకే, అలాంటి పరిస్థితుల్లో మనము భాషలు మాట్లాడతాం, స్తుతిస్తాం, హల్లెలూయా గట్టిగా, యేసయ్యా నాయనా అవునా కదా? అయితే ఆ జర్నీలో ఏమనిపిస్తుంది అంటే, నువ్వు ఎవరైతే ఆ నడిపే వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎవరైతే జర్నీ స్టార్ట్ చేస్తున్నారో కంప్లీట్గా ఎవరిపైన ఫోకస్ చేస్తావు? అది ఎందుకండి నేనే చెప్తా. మొన్న గోదావరికి వెళ్ళినా, వాగు మధ్యనే పోతుంది, లాస్ట్ ఏం లేదు, అది డోర్స్ అది ఎత్తలేదు. ఆ పక్కన ఉన్న వ్యక్తి ఏమంటే, బ్రదర్ అట్లా వెళ్ళేసి వద్దామంటే ఒక ఆయన దాన్ని క్లీన్ చేసుకుంటాడు పడమని. సరే అండి తీసుకెళ్తాను రండి అన్నాడు. కూర్చున్నాను. నేను ముందుకు కూర్చున్నా, నా వెనకాల ఆయన అంతా ఓకే నడుపుతూ ఉన్నాడు. మిషన్ కాదు, కట్టెతోని. నేను ముందున్నా కానీ నా కళ్ళు మాత్రం వెనకే ఉన్నాయి. ఎందుకు అంటే పడవ చాలా డిఫరెంట్గా పోతా ఉంది. నేను అనుకున్నా అలా సీదా వెళ్ళిపోతుందని నేను అనుకున్నా. కాదు కదా, దాన్ని ఒక చాలా విజ్డమ్తో మధ్యలోకి వెళ్ళాక ఆయనే చెప్తున్నాడు, పర్లేదండి నేను తీసుకెళ్తానులేండి అన్నాడు ఆయన. సరే అండి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను
ఎప్పుడు వెళ్ళలేదు. అవునా? సో ఏం చేస్తామంటే మనం అలాంటి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వి బిలీవ్ ఎవరినైతే మనల్ని తీసుకెళ్తూ ఉన్నాడో, ఎవరైతే మనల్ని క్షేమముగా తీసుకెళ్తా అని చెప్పాడో, మనకి వాగ్దానం చేశాడో, వెళ్దాం ఖచ్చితంగా అని అన్నాడో, ఆ మనిషిని చాలా మనం బిలీవ్ చేస్తాం. అవునా కదా? అయితే డిసైపుల్స్ కూడా యేసు ప్రభు వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశాడు. అవునా? అసలు బిలీవ్ చేయాల్సింది ఎవరిని? వాళ్ళు ఎవరు బిలీవ్ చేయాలా? అవునా కదా? పడవని నమ్మొచ్చా? చెప్పండి. పడవని నమ్మొచ్చా? తుఫాన్ నమ్మొచ్చా? నీళ్ళని నమ్మొచ్చా? అవునా? అవన్నింటినీ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ పడవలో ప్రయాణం చేస్తున్నాడు. అవునా? సో వాళ్ళు ఏం కావాలా? సింప్లీ ఆయనకి లాజర్ని బయటికి రా అనడం చాలా సింపులే. చనిపోయిన వ్యక్తిని కమ్ అని చెప్పడం చాలా సింపులే. HIV వ్యక్తిని హీల్ చేయడం సింపులే. అవునా? ఆ పెరాసిస్ వ్యక్తిని, ఊచకాల చేతుల గలవారిని స్వస్థపరచడం వెరీ సింపులే. ఇవన్నీ సింపుల్ అయినప్పుడు ఎర్ర సముద్రాన్ని అలల్ని ఆపడం వెరీ సింపులా కాదా? చెప్పండి. అవునా కదా? సో వాళ్ళు ఏం బిలీవ్ చేయలేదంటే జీసస్ క్రైస్ట్ ఒక్కటే ఒక ఓడిచ్చాడు, అందరికి వెళుదామని చెప్పేశాడు, ఫినిష్. అయితే వాళ్ళ ఫోకస్ ఏం కావాలంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సింప్లీ ఫోకస్ ఎవరి పైన పెట్టాలా? ఓన్లీ జీసస్ క్రైస్ట్ టచ్ చేయాలా, ఇంకెవరిని టచ్ చేయొద్దు.